జటాధర ట్రైలర్ మొత్తం మీద అనిపించిన షాట్ ఏదో చెప్పనా క్లైమాక్స్ షాట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటన్నా? టేస్ట్ బాగుంది అనిపించింది. మనకి తినాలనిపిస్తుంది అంటే నీట్గా కొట్టుకొని రాగి మనకి చెప్తూ ఉంటారు ఎలా తినాలి. ఏమన్నా మహేష్ బాబు గారు వచ్చారు ఒకసారి బుర్రిపాలెం పోవాలి చూడాలని పోతే ఆ జనం ఏంది, ఆ గోలేంది, బుర్రిపాలెం ఏంది అవ్వ పైనుండి జనాలు రారా అన్నట్టుంది. ఆ జనంలో ఇక్కడ కూర్చొని నేను చూస్తాం సార్ ఏమో ఇంటి పైన ఎక్కి ఇట్లా చెయ్యి అసలు ఆ జనం అసలు అంత పెద్ద మాస్ గ్యాదరింగ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను నేను. ఇన్ని ఆపరేషన్స్ కంప్లీట్, హార్ట్ ఆపరేషన్స్ కంప్లీట్ చేశారని చెప్పి రీసెంట్గా పిక్ కూడా అదంతా చూసాము. కొంతమంది అంతేనండి అలా ఉండిపోతారు, కారం జన్ములు అంటారు కదా, అట్లాంటి వాళ్ళలో ఆయన ఒకరు. మా తరపున ఎప్పుడన్నా కుదిరితే కన్వే చేయండి. తేజ గారు చెప్పాడు బావాని పిలుస్తారా? మహేష్ పిలుస్తారా? ఐ విష్ నేను కూడా బావా అలా పిలుచుకుంటే బాగుంటుందని. ఇప్పుడే చెప్పండి మహేష్ బాబు గారికి. నాకు సిగ్గేస్తున్నా. అది నువ్వైతే అలా పిలుస్తావు కెమెరాకి చెప్పు, నేర్చుకుంటాను నేను కూడా. మహేష్ బాబు గారిని బావానా? బావా నాకు ట్రైనింగ్ చేస్తున్నావు, నేను కొట్టర్లే. బావా 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 అన్నం తీసుకొస్తారు అడుక్కున్నట్టుంది. మీరు ఒకసారి పిలవండి అన్న. రెడీ, యాక్షన్ యాక్షన్. టేక్ టూ. మనం నిజంగా చెప్పిన మహేష్ నమ్మడది, మనం నిజంగా హ్యాపీగా చెప్పినా సరే బావా అన్న ఏంటి కొత్త పిలుస్తుంది ఏంటి పని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ ఫుడ్ అన్న. ఇప్పుడు దాకా తిన్న స్టార్టర్స్ లో మీకు నచ్చిన ఐటమ్? మటన్ చాప్స్ తిరుగులేదు దానికి. బనానా దోశ, మలై బ్రోకలీ, బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ. మా నాన్నగారు ఏంటంటే బయట నుంచి వచ్చినప్పుడు ఎవరికి కాయిన్స్ ఉంటాయి కదా పర్స్లో, కాయిన్స్ అనేది తీసి అక్కడ వేసేస్తారు. సో ఒకసారి మనం టింగ్ ఒకటి లాగాము. లాగిన తర్వాత అన్ని కాయిన్స్లో వచ్చి ఇలా చూసి ఇలా ఓపెన్ చేసి కాయిన్ తీసారు కదా ఆయన ఉన్న రాయేశారు అన్నాం. టింగ్ అని ఒకటి వేసారు. అప్పుడు ఉంచు పర్లా, నువ్వు సర్వ్ చేసి ఉంచు పర్లేదు అంటే ఎందుకు వేడే ఎలా ఉందంటే ఉంచు పర్లేదు అలా ఉంది. ఉంచు అంటే ఇలా అనాలి. గుర్తు వంకి నెయ్యి వేసుకుంటాను. సరే ఓకే చాలా థ్యాంక్ యూ. కొంచెం చాలు. అసలే ఆయన డైటు చీటు అన్ని చెబుతుంటే నువ్వేందయ్యా నెయ్యి వేస్తావా? నెయ్యి మంచిదే కదా. ఓకే దాన్ని వేసే అయితే మంచిదే అంట. కొంతవరకు తింటే మంచిది అంటే దాయకూడదు, మంచిదండి. ఈసారి నుంచి నాని కూడా లోపలికి ఎవరన్నా వాళ్ళు ఎందుకన్నా ఎన్నిసార్లు పేర్లు చెప్తారు? సార్ నా పేరు చెప్పు. మీరు ఎస్ఎంఎస్ అప్పుడు తెనాలి వచ్చారు కదా, జనాల్లో నేను ఉన్నా అక్కడ. అదే అక్కడ ఏదో చూశాను, అక్కడ చెడ్డీ లేకుండా మొత్తం బాబా బాబా అంటున్నాం. అందువే కదా ఎంత గొప్పడి ఇప్పుడు. అన్న ప్రేమ కథా చిత్రం అయితే వేనస్లో చూసాము. బేసిక్గా మీ ఫిల్మోగ్రఫీ మొత్తం నేను తెనాల్లో కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ ఫైనల్లీ జటాధర ట్రైలర్ చూశాను, నెక్స్ట్ లెవెల్. నాకు ట్రైలర్ మొత్తం మీద అనిపించిన షాట్ ఏదో చెప్పనా క్లైమాక్స్ షాట్. రక్తం ఓడి పెడితే అమ్మా చూడంగానే ఒళ్ళు జలదరిచ్చింది అంటారు కదా, ఆ రకమైన ఫస్ట్ ఆ ఇంపాక్ట్ మీరు చేసిన తర్వాత షాట్ చూసుకున్నారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా? టేస్ట్ బాగుంది అనిపించింది. కరెక్ట్ మీటర్లో ఉన్నారన్న. అంటే బేసికలీ అది ఆ బ్లడ్ మన జనరల్గా ఏంటంటే మన వాళ్ళు రకరకాలుగా కలుపుతారు. టమాటో సాస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, కానీ అది కొద్దిగా డ్రింకింగ్ బ్లడ్ హెల్త్ మంచిదంట. హెల్త్ మర్చిపోయా అన్న. ఈ వీడియోలో నేను మీకు పెట్టే ఫుడ్తో పాటు నాకు మీ డైట్ కావాలన్న. మీరేం తింటారు? చాలా చాలా తగ్గిపోయారన్నా, చాలా అనిపిస్తుంది మాకు. ఫేస్ లో కూడా తగ్గిపోయింది కనిపిస్తుంది. ఓకే మనం లోపలికి వెళ్ళి సార్ డైట్ సీక్రెట్స్ కూడా తెలుసుకుందాం రండి సార్. మీ డైట్ సీక్రెట్స్ కూడా? నా డైట్ సీక్రెట్ వారం వాళ్ళు చూస్తానే. ఈ డైట్ సీక్రెట్ ఏమి లేదన్న, వచ్చేయండి అన్న. కడలి మీదే సమ్మోహన కడలి సమ్మోహనం దాని పేరు. పేటెంట్ రైట్స్ తీసుకున్నారు మా దగ్గర నుంచి. ఇంద్రగంటి గారు సమ్మోహనం సార్ టైటిల్, మూవీ టైటిల్ తీసుకొచ్చారు. సరేనా ఫస్ట్ ఆ సమ్మోహన్ అనే టైటిల్ టేస్ట్ చేయండి మీరే.
ఏంటి మామూలు తాగేయడం అనేది? స్ట్రా ఇస్తా. స్ట్రాయినా? ఓకే. స్ట్రా ఇవ్వండి అన్న. ఇదేంటిది తాగేదా తాగేది. స్వీటా లేకపోతే ఏంటి? మాక్టైల్. ఓ మాక్టైల్. కూల్. వీళ్ళు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఐటమ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. దీంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు ఇక్కడికి వస్తే కడల సమ్మోహనం ఫస్ట్ టేస్టింగ్ కూడా సారే. బాగుంది, నిజంగా బాగుంది. అరే ఫిక్స్ అన్న, నెక్స్ట్ నీకు ఇదే ఇంకోటి అని కూడా టేస్ట్ చేయండి. పంపిస్తారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఓకే చేసిన తర్వాత వస్తాయి మనకి. ఈ రోజు నుండి ఈ వీడియోతో లాంచ్ చేసేస్తున్నాం కడల సమ్మోహనం. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసేసుకోండి, ఉంటుంది మీకోసం. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్. నచ్చిందా? సూపర్. ఏమి సార్ ఓకే, చెప్ గారితో మాట్లాడదాం అన్న. అంతలో నేను అరటి పువ్వు తింటానన్న. ఏందన్నా అరటి పువ్వు వాడేది? అరటి పువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు? అన్న అరటి పువ్వుతో చేస్తారన్న ఇది. సేమ్ అదే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంట అక్కడే పెట్టి, థ్యాంక్ యూ. దూరంగానే పెట్టాను కొంచెం, మనకైతే ఇప్పుడు అప్పుడే ఏమొద్దు అలా. ఓకేనా? రేపు 7వ తారీఖు మన జటాత్ర వస్తుంది. ఓకే, సుధీర్ అన్న చదువుతున్నాడు, తేజ గారు చదువుతున్నాడు, అన్ని వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నాడు సుధీర్ అన్న. ఓకే, మేము చూస్తున్నామే, కానీ మేము ఎందుకు చూడాలి అంటే మాకు ఒక 3 రీజన్స్. మనం చాలా కథలు వింటుంటాం, ఫోక్లోస్ ఉంటాయి. ఆ ఫోక్లో ఒక రియల్ అన్న చిన్న డౌట్, ఇదన్న ఫోక్లోర్ కథలు మన పాత చందమామ కథ వింటూ ఉంటాం కదా, దాన్ని ఫోక్లోర్ అంటారా? ఎంత ఇంగ్లీష్ మనకు రాదే. ఎడ్యుకేషన్ ఏంటన్నా మీది? మనం చెప్పాలని అడిగిన కొంచెం ప్రతి చెప్పాలా అంటే గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, MBA, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. గార్మెంట్. అన్న గవర్నమెంట్ అంటే బట్టలు కదన్నా? గార్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాం. మనకు తెలియని కొనాలి చాలా ఉన్నాయి సార్. ఒకటి వెలికి తీద్దాం, ఒక మూవీకి వచ్చింది, నెక్స్ట్ అన్నీ వస్తారు, అప్పుడు లాగేద్దాం. ఓకే డన్ అన్న. గార్మెంట్ గ్లోబల్ టెక్నాలజీ మీద చదివారు, MBA. ఓకే, బిజినెస్ సంబంధించి. కూల్ అన్న. సారీ, కంటిన్యూ ఫర్ జటాధర. 3 పాయింట్స్ అన్నారు కదా ఫోక్లోర్. మన గుప్త నిధులు అని వినుంటాం కదా, చాలా లంక బిందులు అని చెప్పి, దాన్ని బేస్ చేసుకొని వెళ్ళాను కదా. అండ్ వెరీ వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒక రెగ్యులర్ ఫార్ములాని ఫాలో అవడానికి ట్రై చేయలేదు. అంటే మన దగ్గర చూసిన సెకండ్ హాఫ్లో చూసారంటే ఒక్కొక్క సీనే 10 minutes అలా ఉంటుంది. సో మొత్తం మీద ఇట్ విల్ బి లైక్ ఎలా అంటారు, 9 scenes ఉంటాయి అప్రాక్సిమేట్గా లాస్ట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. వెరీ లెస్ నెంబర్ ఆఫ్ సీన్స్. కొన్ని సీన్స్ మాత్రం చాలా లెందీగా ఉంటాయి. అండ్ ఆ సీన్స్ ఇంపాక్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా న్యూగా ఉంటుంది. సో ఫ్యాసినేటింగ్, హై ఆన్ VFX, ఆ కైండ్ ఆఫ్. బేసిక్గా ఓకే, మీ ఇద్దరు చెప్పారు. ఒక మూవీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే ఒక ఆడియన్గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను ఈ మూవీని ఎందుకు చూడాలనుకుంటున్నాను, నాకు 3 రీజన్స్ ఉన్నాయి. చెప్పండి. నేను అది చెప్పాలనుకుంటున్నా. నా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఓపెన్గా చెప్పాలంటే సుధీర్ బాబు గారు. మీరు ఉన్నారని కాదు, నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు తీసుకున్న ఏ జోనర్ అయినా డిఫరెంట్ జోన్ చాలా యూనిక్గా ట్రై చేస్తూ ఉంటారు అన్న. మీ మూవీస్లో నాకు నచ్చిన మూవీస్ ఉన్నాయి అన్న. బాగా డీప్గా నచ్చిన మూవీ కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని ఒక మూవీ ఉంటుంది. అందులో క్లైమాక్స్ సీన్లో మీరు స్టేజ్ మీద ఎక్కి చెబుతారు టీచర్స్ గురించి, వాళ్ళ గురించి. థియేటర్లో ఏడ్ చేసి నేను కూర్చొని, నాకు కొన్ని సినిమాలు మీరు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అందులో ఆ కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని అనేది సూపర్ మూవీ, నాకు చాలా బాగా ఫేవరెట్ కూడా. ఐ మీన్ చాలా మంది మీకు మీ ఫేవరెట్ మూవీస్ అంటే ప్రేమ కథా చిత్రం, SMS, ఇంకొన్ని మూవీస్ చెబుతూ ఉంటారు. వాటిల్లో తెచ్చారయ్యా సమ్మోహనం నాకు కూడా. వాటిల్లో మీరు ఆ కృష్ణమ్మ కలిపిన ఇద్దరిని అయితే నాకు వన్ ఆఫ్ ద క్రేజీ. ట్రావెలింగ్ అంతాతో పాటు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఈ రకంగా మీరు తీసుకునే స్టోరీస్ డిఫరెంట్ తీసుకుంటారని నమ్మకం ఉంది. ఒక థియేటర్కి వెళ్తే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు, ఆ నమ్మకం అయితే నాకు అంత. ఈజ్ మై ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేప్పటికి చూడంగానే ఆ టీజరు, అమ్మ, ఆ నెక్స్ట్ వచ్చిన ట్రైలరు, అసలు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ట్రైలర్స్లో ఈ రోజుల్లో చూసుకుంటే అతి కొద్దిలో ఉంటో అందులో మీ మూవీ ఒకటి ఉంటుంది అన్న. ట్రైలర్తో ఇది చూడాలరా, ఈ సినిమాలో ఏదో విషయం ఉంది అనిపించిన ట్రైలర్. నెక్స్ట్ వస్తే ఓ పక్క నుంచి ఆ ధనపిశాచి కాన్సెప్ట్ ఏంటి, సోనాక్షి సింహ గారేంటి, మీరేంటి, ఆ కొట్టుకోవటాలు అవన్నీ చూసి ఓరి దేవుడో ఏదో విషయం రా అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాం. ఈ 3 రీజన్స్ వల్ల రేపు 7వ తారీఖు నేనైతే రెడీగా ఉన్నా సినిమా చూస్తానికి. ప్రీమియర్స్ చేస్తే ట్రై చేస్తా, దెయ్యాలు భయమే, పర్ల మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తా కావాలంటే. అందుకని ఈ 3 రీజన్స్ వల్ల నేనైతే ఆ మూవీ చూడాలని నేను అనుకుంటున్నా. యాజ్ ఆడియన్గా ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్తోనే రీచ్ అయ్యారు. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని వల్ల నేను వెళ్ళాలనుకుంటున్నా. దీస్ ఆర్ మై 3 రీజన్స్ అన్న. మీ రీజన్స్ మీకుంటే నా రీజన్ 3 రీజన్స్ కానీ ఎక్కువ రీజన్స్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్ దేర్. ఒక డివోషనల్ యాంగిల్ ఉంటుంది,
ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ట్విస్ట్ ఉంటాయి అండ్ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తుంది ఐ ఫీల్. ఇది కూడా చాలా కొత్త ఉంది. ఇక భలే ఉందయ్యా. ఇది తాగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం స్టార్ట్ చేయాలనుకుంటుంది. అంత రిఫ్రెషింగ్ ఉంది. అంత రిఫ్రెషింగ్ ఉంది సీరియస్లీ అన్న. కానీ ఆ లాబ్స్టర్ కానీ నెక్స్ట్ మనకి మెయిన్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా దున్నేద్దాం. సీరియస్లీ కల్లి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ ఫుడ్. ఓకే వస్తున్న ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ ఇస్తానే ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఇప్పుడు దాకా తిన్న స్టార్టర్స్లో మీకు నచ్చిన ఐటమ్? మటన్ చాప్స్ తిరగలేదు దానికి. అంటే అన్నీ బాగున్నాయి, కొద్ది ఫ్రెష్గా అనిపించినాయి. ఇది బనానా దోశ, దోశ, బ్రోకలీ వెజ్, బ్రోకలీ సంథింగ్, మలై బ్రోకలీ ఇది బాగుంది. సమోహం సీరియస్లీ సో రిఫ్రెషింగ్, చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జనరల్గా అడుగుతున్నా, రెగ్యులర్గా అడిగే 2 క్వశ్చన్స్ చెప్పండి అన్న. రెగ్యులర్గా ఓకే ఒక డైట్ అన్న. అది ఈ సినిమాకి ఆడియన్స్ ఎందుకు వెళ్ళాలి? అయ్యా ఎలగకూడదు అనుకున్నా, ఎలిగేసాను నేను. రెగ్యులర్ అయినా దట్స్ ఇన్ వే మనం చెప్పుకోవాలి కదా సినిమా గురించి, ఏదైనా తెలియాలి కదా వాళ్ళకైనా. సరే ఈ రెగ్యులర్ క్వశ్చన్స్ ఓకేనా. ఇంకొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తాయి. నేను చూసిన మహేష్ బాబు ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఆయన షేర్ చేసుకోండి. కృష్ణ గారిది ఏమన్నా బాగా మీకు గుర్తుండిపోయింది ఈ మధ్య, అది ఇవన్నీ రెగ్యులర్గా వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అడుగుతూనే ఉంటారు కదన్నా. అడుగుతారు, కొత్తగా చెప్తామని. అదే నేను అడుగుతున్నా, కొత్తగా ఏమైనా చెప్తారా అన్న? కొత్తగా అంటే ఆల్రెడీ అందరికీ అన్నీ తెలిసినాయి. మహేష్ ఎంత ప్రైవేట్గా ఉన్నా అదంతా ఓపెన్ అయిపోద్ది, అందరికీ తెలిసినవి వస్తాయి బయటికి. చైల్డ్హుడ్ ఎప్పుడన్నా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఇంట్లో దొంగతనాలు చేసి ఇది చేస్తూ ఉంటారు మన పేరెంట్స్ దగ్గర. మీరు ఎప్పుడన్నా దొంగతనం చేసి దొరికేసి మీ పేరెంట్స్ కొంతమంది అట్లాంటిది ఏమన్నా ఒక మంచి బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ? ఒక్కసారి మా నాన్నగారు ఇప్పటివరకు ఎప్పుడు ఎవరి మీద కోపం కానీ, అరవడం కానీ, ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, అసలు కొట్టడం కానీ, తిట్టడం కానీ అసలు జీరో. నన్ననే కాదు, కానీ ఒక్కసారి మాత్రం నన్ను టింగ్ అని ముట్టిగా వేశారు. ఇప్పుడు దాకా ఓన్లీ ఒకే ఒక ముట్టిగా, అది కూడా అని ఇలా వేశారు అనమాట. సారీ తగిలిందా? అయ్యో ఏం కాదు, అయితే కొడతాను. సో అట్లా మా నాన్నగారు ఏంటంటే బయట నుంచి వచ్చినప్పుడు ఎవరికి కాయిన్స్ ఉంటాయి కదా పర్స్లో, కాయిన్స్ అనేది తీసి అక్కడ వేసేస్తారు. సో ఆబ్వియస్లీ కాయిన్స్ వరకు వాలెట్లో పెట్టుకోరు కదా. సో ఒక కబోర్డ్లో తీసి వెంటనే పెడితే అక్కడ కాయిన్స్ ఆల్మోస్ట్ ఒక hundreds of thousands of కాయిన్స్ ఉంటాయి కదా, పావలా, 10 పైసలు, రూపాయి, 2 రూపాయలు. సో ఆ టైప్ ఆఫ్ కాయిన్స్. సో ఒకసారి మనం టింగ్ ఒకటి లాగాము. లాగిన తర్వాత అన్ని కాయిన్స్లో వచ్చి ఇలా చూసి ఇలా ఓపెన్ చేసి కాయిన్ తీసారు కదా. ఆయన ఏం చేస్తారంటే లోపల ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఒక రకంగా పెడతారు కాయిన్, ఒక రకంగా ఇలా కొన్ని 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 గుర్తులు ఉంటాయి ఎవరైనా ఓపెన్ చేశారా లేదా. మనం ఇలా తీసేటప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది కదా కొద్దిగా. సో ఒక రకంగా పెడతారు. సో ఆయన గుర్తుపెట్టి కాయిన్ తీసామన్నారు. ఆయన ఉన్న రాయేశారు, ఆయన నోటీస్ చేశారు డిస్టర్బ్గా ఉంది మనం టింగ్ ఒకటి వేశారు. అప్పుడు తెలియదు కాదు అని ఓకేడా. ఆఫ్టర్ 5 years మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే బిఫోర్ 5 years ఇది ఓకే క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను. ఇంకా స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరీర్ మీరు చేసుకునేటప్పుడు ఐ మీన్ ఇలా ఒక హీరోగా వెళ్ళాలి, ఒక యాక్టర్ అవ్వాలి, ఈ రకంగా చేసుకోవాలి, ఒక 5 years ఇక్కడ ఉండాలి అని చెప్పి అప్పుడు ఏమైనా అనుకున్నారా? బేసిక్గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ మూవీస్? అంత డెస్టినేషన్ అయితే ప్లాన్ చేయలేదు, అది అంత ఆలోచించింది కూడా లేదు. ఆల్ ఐ థాట్ వాస్ మనం కష్టపడుతూ వెళ్దాం. సో దట్స్ వాట్ ద ప్రోగ్రెస్ ఇస్. వాట్ ఎవర్ టుడే ఐఎమ్, నేను ఏదో ఈ స్టేజ్లోకి వస్తాను, ఈ స్టేజ్ ఉండాలని చెప్పి అనుకుంది కూడా లేదు. బట్ ఒకటైతే షూర్, ఇన్ అ బెటర్ పొజిషన్ దెన్ దిస్, నాట్ జస్ట్ ఇన్ ఫేమ్ వైజ్ అనే కాదు, నాలెడ్జ్ వైజ్ కానీ, సినిమా గురించి అని కానీ, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. ఐ హావ్ గ్రోన్ బిగ్గర్ ఇన్ అ బెటర్ పర్సన్, యాజ్ అ బెటర్ పర్సన్గా. ఉంచు పర్లేదు, సర్వ్ చేసి ఉంచు పర్లేదు ఎదురు ఎలా ఉందంటే ఉంచు పర్లేదు, అలా ఉంది. ఉంచు అంటే ఇలా అనాలి. అంటే ఆయన వెళ్ళిపోమనే సెన్స్ అన్న నేను ఇచ్చింది, తీసుకెళ్ళిపోయాడే. మరి ఆయన హిందీ వాడు ఏంటాడు, నువ్వు ఉంచు 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 అంటే వెళ్ళిపోయాడు. ఓకే అన్న దానా
అన్న బేసిక్గా ఇప్పుడు ఇందాక మనం కడలి సమ్మోహనం పెట్టే నువ్వు పెట్టే నీతో కదండి మాట్లాడుతున్నా అన్నతో నువ్వు పెట్టే హ్యాపీగా నాకే చదువుతారేంటో వీడియోలో దాన్ని నన్ను పెట్టే సరే దానికి మన అలాగా రిమైనింగ్ ఐటమ్స్ ఇప్పుడు ఉన్నాయి కదా వాటిలో ఏదన్నా ఒక 3 ఐటమ్స్కి మీ మూవీ పేరుతో ఏదన్నా ఒక ఐటమ్ పేరు అలా 3 ఐటమ్స్ సరే మీకు బాగా నచ్చిన మటన్ చాప్స్ దానికి మీ మూవీ టైటిల్ వచ్చేలాగా ఏమన్నా ఓకే ఒక సెకండ్ ఆలోచించాం పర్లా ముందేనా తగ్గుతాం సినిమా పేర్ల మటన్ చాప్స్ కదా మనకి ఏంటండి మనకు దానికి సూట్ అయ్యే పేర్లు కనిపించలేదు అని మనం వెచ్చని పేర్లు పెట్టినట్టున్నాము. ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు టైం తీసుకుందాం. ఇది ఎలా ఉంటుంది ఇంకా మనం యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ డిస్కషన్ నుంచి మంచి మన స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఎలా చేస్తాం డిస్కషన్ కదా అలాగే ఎస్ఎంఎస్ వదిలేదు గుర్తువంక నెయ్యి వేసుకుంటాను సరే ఓకే చాలా థ్యాంక్ యూ కొంచెం చాలు అసలే ఆయన డైట్ చీటు అన్ని చెబుతుంటే నువ్వేందయ్యా నెయ్యి వేస్తావా నెయ్యి మంచిదే ఓకే దాన్ని వేసే అయితే మంచిదే అంట కొంతవరకు తింటే అంటే కరెక్ట్ మోతాదులో చాలా అంటే ఎక్కువ మంచిది అంటే దాయి మంచిదండి. ఏంటయ్యా వంకాయ అంత ఉందే అమ్మా నేను ఎన్నిసార్లు వచ్చినా ఆయన ఇప్పుడు ఈ కాంబినేషన్ నాకు పెట్టలేదన్నా పెట్టు నాకు ఒక వంకాయ చాలే ఇదేందయ్యా నాకు సర్లే చాలు 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 నన్ను దోచుకుని ఒకటి ఉంది కదా అన్న దాన్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మటన్ చాప్స్కి. ఓకే మీ మనసుతో వచ్చుకుందని సెన్సా ఓకే డన్ కూల్ బై కింద కామెంట్స్లో ఈ ఐటమ్స్కి సార్ గారి మూవీ టైటిల్ ఏమి సెట్ అయ్యిద్దో ఒక 2 ఐటమ్స్ పేరు మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. నేను చెబుతున్నా ఏదైనా కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చినాయి అనుకో ఇక్కడ తీసుకొచ్చి నేనే వాళ్ళకి ఐటమ్ పెట్టేస్తా. డన్ ఇట్స్ ఫ్రమ్ టేస్టీ తేజ చెప్పిన అన్న ఈ వీటిలో ఓకే ఇది అయిపోయింది. ఇందాక ముందు తీసుకురావాల్సిందబ్బా ఇది చాలా బాగుంటుంది మెంగళూరు బన్స్ అన్న ఇది సోలో కూడా క్రేజీ ఉంటుంది. ఓకే నెక్స్ట్ తిందాం లేండి మనం వాళ్ళ ఫేవరెట్ అయిన పాయ అంటే కృష్ణ గారికి కూడా సార్ తిన్నట్టు ఐ మీన్ సార్ దగ్గర ఎవరు తిన్నారంట తింటుంటే ముచ్చటేస్తుంది మనకి తినాలనిపిస్తుంది అంటే నీట్గా కొట్టుకొని రాగి మనకి చెప్తూ ఉంటారు ఎలా తినాలి పాయ అనేది. సరే ఈరోజు సునీల్ బాబు గారు తింటూ మనకి చెబుతూ ఉంటారు కానీ అంత ఎక్స్పర్ట్ కాదు పర్లా సార్ని చూసి ఎంతో మంది నేర్చుకొని ఉంటారు ఆ సెన్స్ మాకు ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు తెలియని ఆనందం నాకు రకలేస్తుంది. బేసిక్గా నా వీడియో అంటే నాకు ఊపు ఉంటుంది ఎందుకంటే మీతో వీడియో చేస్తున్నాను ఇంకా ఊపు రెట్టింపు అయింది సీరియస్ ఇచ్చేయి నువ్వేదంటే ఇచ్చేయి ఏంటది దా అన్నా నేను పేరు చెప్పను జస్ట్ మీరు టేస్ట్ చేయండి టేస్ట్ చేసి అందులో ఏముందో చెప్పండి తాగిన తర్వాత దానికి తొందర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేస్తే మనం జటాధర గురించి నాకు మాట అన్నాను. జటాధర గురించి మాట్లాడటం కన్నా బేసిక్గా ఎవరైనా మూవీస్ చేస్తుంటే లుక్స్ మేకోవర్ ఓకే మీ ప్రతి మూవీకి బాడీ మేకోవర్ ఎలా చేస్తున్నారన్నా ఎలాంటి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎలాంటి కాదండి మెయింటైనింగ్ ఏమన్నా మెయింటైనింగ్ మేకోవర్ ఇన్ ద సెన్స్ ద వే యు ఆర్ మెయింటైనింగ్ యువర్ బాడీ అది చూసినప్పుడు సరేనా మన వల్ల కాదు అనిపిస్తా ఉంటుందిలే కానీ ఒకసారి ఆది సినిమాలో చిన్న సీన్ ఏంటి ఎల్బీ శ్రీరామ్ తీసుకెళ్ళి ఇలా అయిపోతారు మీరు అని చెప్పాడు. సో అట్లా మీరు ఫ్రెండ్స్ నన్ను మోటివేట్ చేస్తాను. నువ్వు కూడా మోటివేట్ అయ్యి తినాలి పుష్టిగా తినాలి ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటే కొంత అవ్వట్లేదు రిమైనింగ్ అంతా ఆల్ గుడ్ మంచిగా నడుస్తుందే కానీ ఒకటి నాకు ఏదో చూపించారు ఏం చూపాలా మిరియాల రసమా ఓకే మీకేమో పాయ నాకేమో మిరియాలు ఎందుకంటే వెజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు వెజ్జేనా లేదన్నా ఇంట్లో పూజ చేసామని తిన్నాను నాకు సరే లేదంటే ఈ కోళ్ళు మేక పరిగెత్తాయి ఇంకోటి నా దగ్గర నుంచి ఎలా ఉన్నా పాయ సో మీరు బేసిక్గా మీ డైలీ రొటీన్ మీ డైలీ డైట్ జస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నాకు ఏ మీల్ అయినా సరే నేను ఒక 5-6 సార్లు తింటాను రోజు. ఎనీ మీల్ కొద్ది ప్రోటీన్ కొద్ది కాదు ఇది ఫిక్స్. గుడ్లు అయినా ప్రోటీన్ వచ్చేవాడికి గుడ్లు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఎనీ మీల్ మంచి మసాలా మీద సో మిగతాన్ని అంటే కొన్ని ఎక్సెప్షన్స్ పక్కన పెట్టి అండ్ దాంతోపాటు ఏదైనా కావచ్చు ఐదర్ ఇట్ కుడ్ బి రైస్ బ్రౌన్ రైస్ లేకపోతే పుల్కా అవ్వచ్చు
బ్రౌన్ బ్రెడ్. ప్రోటీన్ కౌంట్, కార్బ్ కౌంట్ డెఫినెట్లీ మెయింటైన్. బేసిక్గా వెజిటేబుల్స్ ఇంకా మన లిమిట్ లేదు. అంటే షుగర్స్ కాకుండా ఏదైనా. ఈ వీడియో వెళ్ళిపోయే లోపల జస్ట్ ఒక డైట్ ప్లాన్ చార్ట్ రెడీ చేసి నాకు ఇవ్వండి అన్న. సీరియస్లీ 3 months ఫాలో అవుతాను. ఐ విల్ ట్రై వీడియోస్ ఉన్నప్పుడు తప్పితే ట్రై చేస్తా, చూద్దాం. సీక్రెట్ బీస్ట్ అని ప్రొడక్ట్. ఏంటన్నా సీక్రెట్ బీస్ట్ అంటే? దాంట్లో న్యూట్రిషన్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వర్కౌట్స్ ఎలా చేయాలి, డైటింగ్ ఎలా ఉంటుంది, మీ వెయిట్ ప్రకారంగా స్టార్ట్ చేశారు. అది నాకు తెలియదు అబ్బాయి, ఇది కావాలి నాకు. జటాల గురించి మాట్లాడదాం. ఇది ఒకసారి కనుక్కుంటుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది ఎక్కడ మాకు దొరికింది? సీక్రెట్ బీస్ట్. ఐ మీన్ ఆన్లైన్ లో ఉందా? సీక్రెట్ బీస్ట్ యాప్ ఉందా? ఓకే, ఆ యాప్ లో మనం లాగిన్ అయ్యి మన హైట్ వెయిట్ ఇచ్చేస్తే మన టైప్ గా ఇచ్చేసింది. బాగుంది, నాకు ఈ వీడియో వల్ల ఉపయోగకరమైంది, ఇంకా తెలిసింది బాగా. థ్యాంక్ యూ. సీరియస్లీ పొంగల్ ముందు యాప్ అయితే డౌన్లోడ్ చేస్తాను. నేను అది మీరే ఇచ్చేసి మీ ఓన్ ఇది మీద మీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీద తీసుకెళ్ళి అక్కడ తెలిసేది. సో ఇది కదా కావాలి. తప్పు తేజ గారితో వచ్చినట్టు అది కావాల్సిందే నాకు. సో కాకపోతే ఒక ఇంటర్వ్యూలో మొత్తం చెప్పలేదు. నాకు సూట్ అయ్యి నీకు సూట్ అవ్వచ్చు, అంతేగా. కరెక్ట్ గా చేయాలి. వాడికి మన బాడీ తత్వాన్ని బట్టి. ఓకే, మీరు ఈ నెలలో మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఆ డైట్స్ వల్ల మీకు తెలుసుకునేది అనేది మొత్తం తీసుకొచ్చి ఆ యాప్ లో పెట్టేసి మనందరికి ఇచ్చేస్తున్నారు. సో క్రేజీ. ఫస్ట్ టైం అంతేగా సెలబ్రిటీ డైట్ సీక్రెట్స్ తెలుసుకోవాలని చాలా మంది ఉంటుంది. దట్టు మెయిన్ గా అందులో మొదటి వరుసలో ఉంటారు సుధీర్ బాబు గారు. ఆయన డైట్ దాంతో పాటు మనందరికి కూడా డైట్ సీక్రెట్స్ కూడా చెప్పబోతున్నారు. చెప్పబోతున్నారు ఏంటి? ఆ బీస్ట్ సీక్రెట్ బీస్ట్. సీక్రెట్ పీస్. ఓకే, దట్ కూల్. నోట్ ఇట్, లాక్ ఇట్. డన్ సార్, థ్యాంక్ యూ. ఏంటి ఫస్ట్ వేయాలి? గుర్తుంది కదా, గాడిచ్చారు ఈయన. బేసిక్ గా వీళ్ళు స్పైసీ అనుకున్నాను. ఐ మీన్ వీళ్ళ మీద మీరు స్పైసీ అని చెప్పి వాళ్ళకి తెలియదు అనుకున్నాను. అనా దీంట్లో ఐ మీన్ మీ ఫ్యామిలీ మెంబర్ ఒక యాక్ట్ చేస్తున్నాం. లాంగ్ బ్యాక్ చేశారు మేడం గారు, శిరోజ్ గారు శిల్పాచల్ గారు. మళ్ళీ దీని ద్వారా కంబ్యాక్ ఇస్తున్నారు. ఐ మీన్ ఫస్ట్ మేడం గారికి చెప్పినప్పుడు ఈ స్టోరీ ఐ మీన్ మీరు చేయాలి అనుకున్నప్పుడు మీ డైరెక్టర్ మీ టీమ్ అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మేడం గారి ఫీలింగ్ అండ్ మీతో వర్కింగ్ అవ్వప్పుడు మీ ఫీలింగ్ తక్కువ సీన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. హీరో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రోజు తమ్ముడు. అండ్ చాలా ఫస్ట్ హీరోయిన్ ఇప్పుడు క్యారెక్టర్ చేసామనిపిస్తాం. బట్ ప్రొడ్యూసర్ గారు ప్రపోజ్ చేశారు. అన్న అది జస్ట్ మీరు టేస్ట్ చేయండి. మరి తమ్ముడు ఆ పేరేదో నేను చెబుతా, నువ్వు పేరు చెబుతావు, నేను చెప్పొద్దని చెప్పా. నువ్వు పేరు చెప్పాను చెప్పేసి సర్లే. ఇదేనా ఏందన్నా? చికెన్ చెంగేసి ఇట్లా దగ్గర చికెన్ చెంగేసి కేసీడియా చూసుకుంటాం నీ పేర్లని. అదే సినిమాలో మహేష్ బాబు అన్నట్టు రకరకాల ఐటమ్స్ చేసేసి పేర్లు పెట్టి అర్థం వాడుతుంటారు అన్నట్టు. ఇది ఒకసారి చెప్పా. చికెన్ చెంగేసి కేసీడియా. సూపర్, డన్. చికెన్ చీకులా ఇవి ఉంటాయి కదా బాడీ తీసేవా? ఓకే డన్. ఇవి కొత్తిమీర రొయ్యలు, పన్నీర్ గీ రోస్ట్, కరివేపాకు, లోటస్ మొక్క. ఓకే డన్, కూల్. థ్యాంక్ యూ. ఒకటి సర్వ్ చేసుకుంటాం అన్న. సర్వ్ చేసి సార్ నాన్ వెజ్ సర్వ్ పెట్టి సరఫరా చూద్దాం అన్న. ఇదేంటి తెలిసిపోయిందా? అని పేరు కూడా చెప్పాడు. బనానా దోశ. వీళ్ళ దగ్గర నేను ఫస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఇది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశారు మా కోసం. నచ్చిందని తీసుకొని వీడియోలో పెట్టేసి చాలా నచ్చింది. ఇది కూడా సర్వ్ చేయండి. చికెన్ చీకులు
ఇది కూడా ఏదో దోశ వాళ్ళు మన పేరు మార్చారు. చెంగేసి చేరేసి ఎందుకు వచ్చిందంటే చెప్పి పేరు చీర చుట్టినట్టు ఆయన చిన్న చపాతీ చుట్టాడు కదా అందుకని పెట్టుకుని ఇది చెప్పయ్యా చికెన్ చీరేసి చెంగేసి ఇది పాలకేలు పాలక్ పన్నీర్ కేసి ఆల్టర్నేటివ్ గా కెరీర్ కూడా ట్రై చేసి వద్దన్నా ఏదో చేసుకుంటున్నా బేసిక్గా ఇది ఇండియన్ రైస్ బర్గర్ అన్నమాట మన పేరు పెట్టి బర్గర్ కూడా ఇలాగే కదా బన్ ఉంటుంది మధ్య స్టఫ్ ఉంటుంది ఇలా తింటే పక్కన పడిపోతూ ఉంటుంది సో ఇది మినీ. బట్ ఇదైతే నేను ఆల్మోస్ట్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త నాకు పెడతానే ఉంటాడు తమ్ముడు వాడు పెట్టేసరికి గుడా తిన్న వాటిలో ఇది నాకు బెస్ట్ అండి. పాలక్ పన్నీర్ కేసరియా అదే కదా ఓకే కూల్. నీకు చెప్తుంటా మంచిగా గ్రీన్ కనిపిస్తుంటే బాగా కనిపిస్తాయి. అబ్బా అన్నా ఇది నెక్స్ట్ లెవెల్ లో మిస్ అవ్వకూడదు చెప్తున్నా. చాప్స్ మటన్ చాప్స్ ఓకే కంట్రోల్ తేజగా నువ్వు నాన్ వెజ్ తింటున్నా నువ్వు టెంప్ట్ కాదు పర్లా మన కోసం లోటస్ మొత్తం మనం నీది తిన్నావు లోటస్ మొక్క పన్నీర్ నాకు జానీ పాటికి అన్నా ఓకే ఈరోజు నేను బతికాను అనమాట. ఎందుకన్నా నువ్వు వెజిటేరియన్ కదా మీకు అవన్నీ పడుతున్నాయా లేదంటే మౌంట్ డాల్ చేయను నేను చచ్చిపోయిన వాటిని చంపి మరీ తింటారు అని అంటాను. మీకు వంట వచ్చా కొద్దిగా వచ్చు కొద్దిగా వచ్చా అంటే జస్ట్ ఓన్లీ పొయ్యి మీద వేసేవాడికి 2-3 ఐటమ్స్ ఓకే. మీరు ఎప్పుడన్నా మేడం గారికి మీ చేతులతో కుక్ చేసి పెట్టారా ఇప్పుడు దాకా? ఓకే మేడం గారు చేసిన వంటలు మీకు బాగా ఇష్టమైంది? అది కూడా పెద్దగా ఉండవు. బేసిక్ చికెన్ బేసిక్ గుడ్లు అంతవరకు. తను ఏం చేస్తుంటే చేపిస్తుంది ఇలా కావాలి చెప్పి చేసేస్తుంది. ఈవెన్ ఎవరికి వంట రాకపోయినా సరే వాళ్ళు నేర్పించి మరీ చేపిస్తారు. యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చిపెట్టి ఓకే యూట్యూబ్ ఎక్కడ మంచిగా హెల్ప్ అవుతున్నాం. అంటే దట్స్ ఆల్సో స్కిల్ అంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది లేకపోతే ఒట్టి మొత్తం యూట్యూబ్లో పెట్టి చేయలేదు. ఇప్పుడు మీరు ఇంతదాకా చేసిన డైట్ అంతా నాకు ఆ యాప్లో పెట్టారు చూసుకోవాలి గుడ్ అది అయిపోయింది. ఇప్పుడు అన్నా స్టిల్ డైలీ ఇప్పటికీ మీరు డైట్ ఐ మీన్ రోజు కంటిన్యూ చేస్తూనే ఉంటారు కదా? ఈరోజు మార్నింగ్ వేసారు మీ తేజ వీడియో లేదు తీసేయండి. ఈరోజు మార్నింగ్ వేసారు టిఫిన్ ఏంటండి? ఆమ్లెట్ కానీ చేస్తారు ఐదర్ ఓట్స్ కానీ ఉల్లిపాయలు కానీ బ్రెడ్ మార్నింగ్ క్లోజ్. సెకండ్ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 గంటలు అలా రోజులో ఒక 5 to 6 టైమ్స్ అయితే ఇంటేక్ ఉంటుంది. ఎవ్రీ 3 hours వెళ్ళాల్సింది. ఎందుకంటే ఆ 3 hours మనం తినదే ఖర్చు అయిపోతుంటారా? మీరు ఎక్కువ చేస్తుంటారు అంటే మనం ఇక్కడ దాకా అంటే డైరెక్ట్గా వేసారు నాకు బేసికలీ ఎవరైనా నాకు ఉంటుంది అదే ఎలాగే ఎంజాయ్ చేయాలి. బికాస్ నా డైట్ ప్లాన్ ఏంటంటే నేను 5 గుడ్లు తింటాను 5 గుడ్లు 2 తింటాను ఓట్స్ ఉంటే తింటాను బ్రెడ్ ఉంటే 2 స్లైస్ గుడ్లు మాత్రం 5 eggs దాంట్లో 2 whole eggs తింటాను. సో ఆ లెవెల్లో ఉంటుంది. పోషన్ అయితే మాత్రం అదే లెవెల్లో చికెన్ తిన్నా రైస్ తిన్నా ఎవ్రీ మీల్ అదే లెవెల్లో ఉంటుంది. మనకి 2 గంటలు మళ్ళీ ఆకలేస్తుంది. స్మాల్ ఎగ్స్ ఆఫ్టర్ 3 hours దాంట్లో అదే చెప్తున్నాను ఎవ్రీ మీల్ ఐదర్ చికెన్ ఫిష్ కొద్ది మటన్ కూడా ఓకే ఎనీ కైండ్ ఆఫ్ ప్రాన్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు బేసిక్గా తినాలి ఇంత వెజిటేబుల్స్ తినచ్చు ఇంత చికెన్ ఇంత మీట్ ఇప్పుడు ఇంత రైస్ ఇంత కాల్స్ ఇది బ్యాలెన్స్ వెజిటబుల్స్ ఎక్కువ ఉడికించుకుని తింటున్నాయి. వెజిటేబుల్స్ కొద్దిగా నో ప్రాబ్లం. కొద్దిగా స్టిర్ ఫ్రై చేసినా సరే నాట్ అన్ ఇష్యూ, బాయిల్ చేసినా నో ఇష్యూ. వెజిటేబుల్స్ అయితే కనుక ఎంతైనా తినచ్చు. అంటే ఆ బేసిస్లో తింటే ఓకే. నీ కడుపు నిండడానికి ఇంత వెజిటేబుల్స్ తిను, ఇంత మీట్ తిను, ఇంత కార్బ్స్ అంటే చపాతీ కానీ రైస్ ఇదే లెక్క ఎంత కడుపు నిండాలో ఇలాగే తిను. అన్న వెజిటబుల్ సలాడ్ నా తీసుకురావాలి నేను చెప్తాను.
ఇలా బాగుంటుంది నువ్వు తీసుకురాను మరి చేస్తున్నాడు అన్న సవింగ్ దానా నేనేమంటే ఆ సినిమా కదా అరణా పిల్లలు ఎదురు పెట్టి నాకు వేరే చూపిస్తాయేమో నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తానండి. మొత్తం మనకి చాలు. చాలు నేను అయ్యో అలా తినలేదు మీరు అలా కూడా తీసుకున్నాను తీసేసుకోండి. తమ్ముడు ఏందన్నా అట్టి అట్టి పువ్వు ఆయన అంతా ఇప్పుడు వదిలేదు నాకు పెట్టుకుంటాను నేను ఉన్నాను అన్న ఓకే మీరు దాన్ని కానీ ప్రెస్ మీట్ అడుగుతాను ఏంటో అట్టి పువ్వు ఆయన ఇలాగే అడుగుతారు నువ్వు ప్రమోట్ చేస్తున్నాను. అయ్యో అదే ఇక అన్న కితాబ్ ఇచ్చేసాడు దీనికి ఇబ్బంది ఏమి లేదు. నేను చెప్తున్నా కదండి క్రేజీ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మటన్ షాప్స్ అయ్యేది ఎవర్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ నేను అంటే తప్పు అనుకుంటలే కానీ అన్నగారు రియాక్షన్ ఏదో అంటే రియాక్షన్ అంటే నాకు ఎప్పుడు హ్యాపీ ఉంటుంది తెలుసా వచ్చిన గెస్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటే సీరియస్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అమ్మా ఈరోజు గెస్ట్ మనం తీసుకొచ్చిన రెస్టారెంట్లో ఫుడ్కి సాటిస్ఫై అవ్వాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ కదా. ఎందుకంటే ఒకరు మనం నమ్మొస్తారు ఇక్కడ దాకా 7 వరకు పెట్టుకుంటే ఇంకోసారి రాదు నా గారికి. అందుకని ఇప్పుడు కమల కట్టేది చెప్పు. నిజమేమ్మా ఓకే నమస్తే ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు జటాదర స్టోరీ నరేట్ చేయగానే ఎందుకంటే చూడగానే మాకైతే ఒక కొత్త ఫీలింగ్ అనేది అనిపించింది. అండ్ సుధీర్ బాబు గారిని ఒక కొత్త కోణంలో చూస్తున్నామని మాకు అనిపించింది. ఇప్పుడు దాకా చేస్తున్న వాటిలో కూడా ఇది డిఫరెంట్ అని చెప్పి వాట్ వీ ఫీల్ యాజ్ ఏ ఆడియన్గా మీకు ఫస్ట్ టైం సార్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఎందుకంటే చాలా ఈ స్టోరీ లైఫ్ స్టైల్ చాలా ఉంది చూస్తుంటే మనకు అనిపిస్తుంది. అందుకని చిన్నప్పుడు చాలా కథలు అందులో ఒకటి బాగుంటుంది కుక్కనిలు జనాలు తవ్వడం అని చెప్పి దాంట్లో బంధం ఉన్నాం ఒకసారి ఉన్నాం మనం ఎప్పుడు వినే కథలు. అవునండి. సో ఆ కథని ప్రెసెంట్ టైంలో తీసుకుని వచ్చి దాన్ని ఎలా యూజ్ చేశారు. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఆడియన్స్ కూడా ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళు అర్థమైంది రఫ్గా అయినా సరే. సో దే ఆల్సో వెరీ ఎక్సైటెడ్. ఏ ఎక్సైట్మెంట్ సినిమా చేశాను అదే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది తన ఆడియన్స్. మీరు చెప్తానే ఉన్నారు అదేంటి అప్పుడు పన్నీర్ రైస్ సార్కి పన్నీర్ రైస్ నాకు నచ్చింది. చూడన్నా సినిమా గురించి మన ఫుడ్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. మీకు దయ్యాలని భయం ఉందా? అమ్మో దారుణంగా చాలా భయం ఉన్నా బాబు. రాత్రిపాటు దిగాల స్టోరీ ఉన్నా కానీ నాకు నిజంగా ఒకసారి అడ్మిట్ అయితే నైట్ కూడా హారర్ మూవీ చూస్తానికి కొంచెం దూరం ఉంటాను. సీరియస్ భయం ఉంది. దీనికి నేను ఫిక్స్ అయ్యా కొంచెం కూడా బాగు సినిమాలో నేను గోస్ట్ అంటాను కానీ గోస్ట్ నేను నమ్మను. ఒక పుస్తకం రాద్దామని గోస్ట్లు గిస్ట్లు ఏం లేవు అని. సో ఏ సిచ్యువేషన్లో మనకి ఎలా ఇంటరాక్షన్ ఉంటుంది. సరే ఓకే అన్న మీరు అది అడిగారు కదా మీరు రియల్ లైఫ్లో ఎప్పుడన్నా గోస్ట్ ఎక్స్పీరియన్స్ నమ్మటం కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఫేస్ చేశారా? నేను ఎప్పుడో బిలీవ్ చేస్తాను. మనకు కనిపించింది సూపర్ పవర్ ఉంది. అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ కూడా అవ్వచ్చు, రెండు ఉంటాయి. సో పాజిటివ్ అంటే దేవుడు, నెగిటివ్ అంటే దయ్యం. ఓకే దయ్యంతో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లిటరలీ లేదు, బట్ వేరే మూమెంట్స్ వేరే భయపడి రోజులు ఉన్నాయి. ఓకే ఒకటి ఒకటి రెండు ఉన్నాయి. నేను ముందు స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఒక టైంలో నేను ఆల్మోస్ట్ 40 acres ప్లేస్లో ఒక్కడే ఉండాలి ఒక బిల్డింగ్లో. స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక కాంప్లెక్స్. సో నేను వేరే ఎక్కడి నుంచి వస్తున్నాను. సో ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ విత్ 40 acres. ఉన్నప్పుడు బాత్రూంలో వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత టవర్ మర్చిపోయాని చెప్పి మళ్ళీ ఎలక్ట్ సేమ్ మన అతడిలో ఉంటుంది సంథింగ్ సింపుల్. అలా పట్టుకుని టవర్ వచ్చేది కదా. సో ఆ కిరా చూస్తే అది కట్టే ఉంది, అది రాలేదన్నమాట. మనకైతే అది మాత్రం పడింది కదా ఫస్ట్ ఇంటెన్షన్లో.
గుడ్. తేజగాడు వెజ్ అని కొంచెం కనకరించి నాకు ఆ వెజ్ కూడా పెడుతున్నా కడలే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చేత్తో తినాలి ఉంది మనకు కూడా, మన చేతులు మనకి. అన్న ఫిగర్ కూడా తీసాను చెప్తా. నేను ఇలా అడుగుతూనే ఉంటాను ఏమనుకోకండి, నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఖాళీగా ఉండలేను కదా, మళ్ళీ మళ్ళీ దొరకదు, అందుకే అడుగుతున్నాను. మీరు చేసిన మీ మూవీస్లో మీ బెస్ట్ ఫేవరెట్ టాప్ 3 లో నరేష్ గారి సినిమా వైజా లేకపోతే పర్ఫార్మెన్స్కి ఏ బేసిస్ లేమంటారు? ఇది నాకు రివర్స్ క్వశ్చన్ వేసాను. సరే 2 సినిమా 2 పెర్ఫార్మెన్స్ చెప్పండి. ఓకే, కృష్ణ కలిపి ఇద్దరిని, అదే తేజ గారు. సమ్మోన్ ఆల్సో పర్ఫార్మెన్స్కి లైక్ ఇట్. ఇది అను మీ ఫాదర్ ట్రాక్ ఏమన్నా ఉంటుంది దాంట్లో. శ్రీదేవి సోడా సెంటర్. శ్రీదేవి సోడా సెంటర్ ఆల్సో గుడ్ వన్. శ్రీదేవి సోడా సెంటర్ పెర్ఫార్మెన్స్ వైజా? పర్ఫార్మెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ సినిమా అవి కూడా బాగా ఇచ్చింది. చాలా మంది ఇష్టం కలిపి పెద్దని భలే మంచి రోజు, ఈరోజు వెరీ గుడ్ ఫిల్మ్ వైజ్, టెక్నికాలిటీ వైజ్ మంచిది. సార్ అండ్ హరోమరా కూడా, హరోమరా రీసెంట్ సెన్సేషన్, మళ్ళీ 1 year సెలబ్రేషన్స్ కూడా జరిగింది లాస్ట్ టైం. జూన్. అది హరోమరా ట్రై చేసిన అన్న మీతో వీడియోకి, అది వర్కౌట్ కాదా నాకు. అట్లా ఫైనల్లీ జటాధరా ద్వారా నాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మనం అందరు క్లాస్ అనుకుంటాం, మనం చాలా మాట్లాడాలి. మనం ఏది మీరు చాలా స్టబ్బన్గా చాలా పద్ధతిగా బయటికి మేము అదే కదా మనం చూసింది. మీదేమన్నా కనపడదు అప్పుడప్పుడు ఇట్లా వీడియోలో చూస్తున్నాం మనల్ని, ఇంట్లో మన ఇది వచ్చేస్తే అయిపోద్ది. అన్న ముద్దపప్పావగా ఉంటుంది తిప్పినా ఎస్ అన్న ముద్దపప్పావగా నువ్వు నీకెందుకు నేను దుండుతాయి పోట. ఇంకో సజెషన్ ఇద్దాం వాళ్ళకి, శుభనా ఇంకో స్పూన్ పెద్ద పెట్టరు. వడ్డీ స్పూన్లు కొంచెం ఎక్కువ పెట్టినాయి పెద్దగా. పాప ఆయన కూడా ఎంత కష్టపడుతున్నారు. చాలా బాబు సార్ ఆయన రెచ్చిపోతున్నాడు. మీరున్నారు కాబట్టి అంత దూరం నుంచి పెట్టాడు. లాస్ట్ టైం హీరోయిన్ వచ్చింది ఇక్కడే కలడే, నువ్వు పోనా నేను వీడియో చేస్తానంటే కానీ అంటే ఇప్పుడు ఎంత దూరం పెడతాడు మనకి. హీరోయిన్ అయితే ఇక్కడ ఉంటాడు ఆయన. ఓకే, బేసిక్గా మీరు డైట్ చేస్తుంటాం, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లెక్కేసుకొని తింటా ఉంటాం అనే సెన్స్లో ఉన్నారు. మీరు జనరల్గా చీట్ మీల్ అంటే ఆ రోజు ఇష్టంగా తినేదేంటి? అబ్బా ఈరోజు వదిలేసారు, ఈరోజు అరిపిస్తా. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. నేను ఐస్ క్రీమ్ బోన్ చేస్తాను, కాకపోతే ఐస్ క్రీమ్ క్రేవింగ్స్. ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళం బెంగళూరులో, అక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది కార్నర్ హౌస్ అని చెప్పి, అది దీనికి స్పెషాలిటీ ఐస్ క్రీమ్కి. అక్కడి నుంచి మేము సాస్ తెప్పించుకునేవాళ్ళం ఇక్కడికి, సాస్ తెప్పించుకొని ఇక్కడ మామూలుగా వెనీలా ఐస్ క్రీమ్ ఎక్కడైనా తీసుకొని మేము సెపరేట్గా తయారు చేసి మేము మిక్సింగ్ చేసాం. అది భలే వెరైటీగా చేసాం ఆ సాస్. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇవ్వడం కూడా ఆపేశారు, ఎందుకంటే ఇది బయటికి వెళ్ళి మీరు అమ్ముతున్నారని చెప్పి. ఏంటి మరి ఆ రకంగా ఆర్డర్లు పెట్టేవాళ్ళ? వెళ్ళామంటే ఒక 4-5 జార్స్ ఒల్లి సాస్. ఆ సాస్ కూడా ఏంటంటే ఎలా తయారు చేస్తారు వద్దంట సరే. ఆ సాస్ కూడా ఎలా తయారు చేస్తారంటే, అంటే మనం ఇప్పుడు ఇండియన్ రైస్ తింటున్నాం, ఒకవేళ మీరు ఆ సాస్ని ఒక వాటర్ బౌల్ తీసుకుని వాటర్లో పెడతారు. బేసికలీ ఒక బౌల్లో వాటర్ని వేడి చేస్తూ దాని మీద ఇంకొక ఇది పెట్టి దానిలో చాక్లెట్ సాస్ డైరెక్ట్గా హిట్ చేయరు. ఓకే దానివల్ల మేబీ ప్రాసెస్ వల్ల హ్యూజ్ ప్రాసెస్ ఏదో సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద టేస్ట్ ఇంగ్రీడియంట్సే కాకుండా దే వే దే డూ ఇట్. ఇదివరకు మోడల్స్ అందరూ ఇలా ఏం చేశారు తెలుసా, చాలా స్టోరీస్ ఎన్ని ఉంటాయి. ఇది ఫుల్గా తింటారు, ఇలా అడుగుని కక్కేస్తారు మళ్ళీ. క్యాలరీస్ పట్టదని. ఎందుకు డార్లింగ్, అది రైస్ ఉంది కదా, పర్వాలేదు అది పెట్టేసి ఏం కాదు అన్న. అది కూడా సర్వ్ చేసింది సార్ కర్రీ తీసుకున్నానా? ఇంత పెద్దది ఏం తింటాను, హాఫ్ తీసుకున్నాను. నీకు కొంచెం ఇద్దరం చూడండి ఎవరా వాళ్ళే. చాలా ఫస్ట్ సోలో తినండి, దాని తర్వాత కర్రీ మిక్స్ చేద్దాం. దీంట్లోనే వెరైటీగా ఉంది. మరి అదే చెబుతున్నా, మ్యాంగ్లూర్ బన్స్. ఈసారి నుంచి నాని కూడా రాబోయే ఎవరన్నా వాళ్ళు ఎందుకన్నా ఎన్నిసార్లు పేర్లు చెప్తారు, నీకు ఆల్రెడీ తెలిసిన మ్యాంగ్లూర్ సగం పేర్లు చెప్తున్నావు. పూర్తిగా గుర్తులేదన్న ఇన్ని పేర్లు నేను. సరే నా పేరు చెప్పు. అసలు తెలుగు వాళ్ళకి మీ పేరు తెలియకుండా ఎవరైనా ఉంటారా? మీరు ఎస్ఎంఎస్ అప్పుడు తెనాలి వచ్చారు కదా, జనాల్లో నేను ఉన్నా అక్కడ చూసిన. అది సంగమేశ్వర కదరా? సంగమేశ్వర థియేటర్ ఫిక్స్. గుర్తొచ్చావు అన్న, నిజమా అన్న? అదే అక్కడ ఏదో చూశాను, అక్కడ చెడ్డీ లేకుండా మొత్తం బాబా అంటున్నావు అందువే కదా.
ఎంత గొప్పడి ఇప్పుడు కాదులే అన్న గుర్తుంది, నేను చూసిన, అందుకే నేను తెనాల్లో చూసింది ఇద్దరు హీరోల్ని, ఒకటి మీరు, ఇంకోటి ఆది సాయి కుమార్ గారు. అవునా? ప్రేమ కావాలి మూవీ, ఆయన కూడా థియేటర్. నేను హీరోని చూసాను ఫస్ట్ టైం కృష్ణ గారిని. ఫస్ట్ టైం కృష్ణ గారిని చూసినప్పుడు అప్పటివరకు ఏ హీరోని చూడలేదు. ఒక యాక్టర్స్ని చూసి శారదా గారిని, దానికి ఆవిడ తర్వాత ఎవరిని చూడలేదు. ఆవిడ తర్వాత ఫస్ట్ చూసింది కృష్ణ గారు తెనాలి వెళ్ళినప్పుడు. ఆయన లుంగి వేసుకొని ఉన్నారు, మామూలుగా ఒక టీషర్ట్ వేసుకొని. ఆయన ఎలా ఉన్నారంటే అమెరికా నుంచి తీసుకొచ్చి ఒక ఆయన ఉన్నట్టుంది. ఆయన కాళ్ళు తెల్లగా, పక్కన వాళ్ళందరూ పని వాళ్ళలో ఉన్నారు. ఎవరు వచ్చినా సరే. ఎవరు షూటింగ్లో చూసారు అదే ఇంటి దగ్గర బురిపాలెం ఇంకోటి గుర్తొచ్చింది. అంటే మీరు ఫస్ట్ టైం సార్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యారేజ్ అప్పుడు కలిసి అప్పుడు మాట ముందు ఫ్యామిలీస్ తెలుసుకుంది. నేను బురిపాలెం అంటే మొన్న రీసెంట్ కాదులేండి, ఏమన్నా మహేష్ బాబు గారు వచ్చారు ఒకసారి బురిపాలెం. ఊరు దత్త తీసుకోవడం అదే కదా, శ్రీమంతుడి టైంలో వచ్చారండి. నేను ఆల్రెడీ మహేష్ బాబు గారిని ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు వచ్చారు, జబర్దస్త్ చేసుకుంటున్నా, చూశాను దగ్గర నుండి మహేష్ బాబు గారు అన్న ఇదిలో నేను చూసిన. కానీ ఎందుకో వస్తున్నారంటే ఆగల, ఏదో అన్నారు కదా ఒంటి మీద గుడ్డాగల, నిజంగా పోవాలి చూడాలని పోతే ఆ జనం ఏంది, ఆ గోలేంది, బుర్రిపాలెం ఏంది అవ్వ పైనుండి జనాలు రారా అన్నట్టుంది. ఆ జనంలో ఇక్కడ కూర్చొని నేను చూస్తాం, సారేమో ఇంటి పైన ఎక్కి ఇట్లా చెయ్యి ఊపితే అసలు ఆ జనం అసలు అంత పెద్ద మాస్ గ్యాదరింగ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను నేను, ఇంకెక్కడ చూడలేదు. అరే ఏంట్రా ఈ అభిమానం, ఏంట్రా ఇదేంట్రా. ఒకసారి ఆల్రెడీ ఆయన చూశాను, అట్లీస్ట్ దగ్గర నేను చూశాను అనే ఫీల్లో ఉన్న నేనే పరిగెత్తితే, అరే మన సార్ వచ్చారు, మన హీరో వచ్చాడంటే చుట్టుపక్కల ఊర్లన్నీ కదిలొచ్చినాయి అండి. నాకు ఇప్పుడు మీరు బురిపాలెం వంగాలి సడన్గా ఆ సీన్ గుర్తుకొచ్చింది. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ నాకైతే ఆ జనాల్లో. తర్వాత తెనాల్లో ఫోటో తీసి పేపర్లో వేసి మహేష్ బాబు గారు వచ్చారు, అందులో ఎక్కడెక్కడ కనబడి నేను ఇది నేను అని చెప్పి మాలో చూపిస్తున్నా. ఎందుకంటే అది ఫస్ట్ టైం కదా చూడంగా ఆ వైబు, అది అసలు అది అన్మ్యాచబుల్ అండి బాబు. ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ, ఒక పాజిటివ్, అది మనతో పక్కన వాళ్ళందరూ స్ప్రెడ్ అయిపోయిద్దేమో అనిపిస్తుంది అండి సీరియస్గా. ఎందుకంటే చాలామందికి అంటే రీసెంట్గా ఇన్ని ఆపరేషన్స్ కంప్లీట్, హార్ట్ ఆపరేషన్స్ కంప్లీట్ చేయాలని చెప్పి రీసెంట్గా పిక్ కూడా అదంతా చూసాము. కొంతమంది అంతేనండి, అలా ఉండిపోతారు, కారం జన్ములు అంటారు కదా, అట్లాంటి వాళ్ళలో ఆయన ఒకరు. అది చాలామంది అభిమానులతో పాటు చాలామంది మనసులో ఉన్న మాట అది. మేబీ ఆయనకి అప్పుడు అలాంటి పాజిటివ్ వైబ్స్ వెళ్తూనే ఉండాలి, ఆయన ఇంకెంత ఎందుకు పాజిటివ్గా ఉండాలని చెప్పి హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నాను సార్. మా తరపున ఎప్పుడన్నా కుదిరితే కన్వే చేయండి. తేజ గారు చెప్పాడు బావాని పిలుస్తారా? మహేష్ పిలుస్తాను. ఐ విష్ నేను కూడా బావా అలా పిలుచుకుంటే బాగుంటుందని. ఎప్పుడన్నా కుదిరితే ఒకసారి మహేష్ బాబా అని ఒకసారి పిలిచేదన్న దాంట్లో ఒక మాట మాట్లాడండి సార్ మా కోసం. ఇప్పుడే చెప్పండి మహేష్ బాబు గారికి. నాకు సిగ్గేస్తున్నా సరే, ఇప్పుడు ఎప్పుడన్నా సరదాగా ఒకసారి మీ మహేష్ బాబా అని ఒకసారి పిలవండి సార్ని. సార్ రియాక్షన్ మీరే చూసుకోండి, బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నాకు కొత్తగా. నువ్వు ఎలా దిమైతే అలా పిలుస్తావు, కెమెరాకి చెప్పు, నేర్చుకుంటాను నేను కూడా. నాకు సిగ్గేస్తుంది. మహేష్ బాబు గారిని బాబానా? నాకు ట్రైనింగ్ చేస్తున్నావు, నేను కొట్టర్లే అంటే అమ్మాయిలు పిలుస్తాయి మహేష్ బాబు. అమ్మ బాబా బాబా అన్నం తీసుకొస్తారు అడుక్కున్నట్టుంది. నా టోన్ అట్నే ఉంటుంది అన్న, మీరు ఒకసారి పిలవండి అన్న. రెడీ రెడీ యాక్షన్ టేక్ టూ లైటింగ్ సరే. వెళ్ళిపోయే లోపల మహేష్ బాబా అని పిలవండి సార్, మాకు చాలా ఇంకెక్కువ పిలిచేస్తాను. వస్తుంది. రోలింగ్, కెమెరా రోలింగ్ అన్న. 3, 2, 1 యాక్షన్. వినిపించిందా? ఆయనకి వినిపించింది. అదే ఇప్పుడు మాటలతో కాదు, మనసుతో మాట్లాడా అనమాట. సరే, ఇప్పుడు మా ముందు వద్దులే కానీ మీరు నిజంగా ఒక్కసారి ఎప్పుడన్నా పిలవండి, సార్ రియాక్షన్ మీరే చూడండి. ఎప్పుడన్నా నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా మూవీ ఇంటర్వ్యూలో మనం కలిసినప్పుడు ఒకసారి అది షేర్ చేసుకోండి మాతో. మనం నిజంగా చెప్పిన మహేష్ నమ్మడది, మనం నిజంగా హ్యాపీగా చెప్పినా సరే బాబా అన్న ఏంటి కొత్త పిలుస్తుంది, ఏంటి పని సీరియస్లీ అండి. కాన్స్టెంట్గా మీకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు అబ్బా నువ్వు తెస్తానే ఉంటున్నావు అన్న. ఏంట్రా బాబు చంపేస్తారేంటి ఇప్పుడు? చాలా అక్కడితో కట్ చేసే సార్కి ఏంటి మనం అవుట్ ఇంకా
ఇక్కడ పడుకుంటాను ఇక్కడ నేను. అంతొద్దు అన్న, దాన్ని సగం చెయ్యి, దాన్నే సగం చెయ్యి, అంతే, ఎక్కువ వద్దు ఇంకేమి. అదేంటి ఇదేంటి కర్రీ చెప్పు? ఇది వచ్చి కూరగాయల కూర. అది ఇది కొత్తిమీర పొడి. కొత్తిమీర, కొత్తిమీర కోడి కూర అయిపోయింది, డన్. బాగానే చాలు పాపి. బాగా అనకూడదు, చెప్పు. అవన్నీ హాఫ్ ఆఫే కదా అటు సైడ్, ఫుల్గా వాటర్. చెప్పమ్మా ఏంటి సంగతి ఏంటి? బాబా చికెన్ అదిరిపోయింది. సో బ్రో ఈ థ్యాంక్ యూ. నువ్వు ఉండేవా? థ్యాంక్ యూ చెప్పు, ఆయనకి చెప్పాలి. అంటే వాళ్ళందరూ టీం కదా, టీం అందరి తరపున చెప్తున్నాడు. అందరిని అలా తేవాలి పాపం, అవమానించకూడదయా. నువ్వు ఎంత గొప్ప టేస్టీ తేజ అయితే మాత్రం పక్కన వాళ్ళందరూ చిన్న వాళ్ళని చూస్తావా? నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కూడా ఒకప్పుడు మీరు అట్లాంటి స్టేట్మెంట్లు ఈ కన్సర్ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఆయన నాకు ఫ్రెండ్ అయ్యా, ప్రతి వీడియోకి ఆయన నాకు ఒకటి ఇచ్చేది, ఆ చనువు ఉంది ఆయనతో నాకు. కానీ చికెన్ బాగుంది. థ్యాంక్ యూ. అంటే వద్దు ఇంక నిండిపోయింది అన్నప్పుడు కూడా తినిన తర్వాత కూడా బాగుంది అంటే అది బెస్ట్, అంతే కదా. ఒక చికెన్ ముక్కేనా ఉంది ఇంకా పీసే. ఏం తమ్ముడు? ఉలవచారా? ఓకే, క్లైమాక్స్ అది. వైట్ రైస్లోకి లేనా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఇంకేం ఇంటర్వ్యూ ఉందన్నా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటారు గురుగారు? పరుగులో డైలాగ్ లాగా ఇప్పుడు మన పరిస్థితి ఏంటారు? పైపోడు కూడా తిన్నాం కదా. ఓకే డన్ అన్న. అండ్ ఓకే, అమ్మతో వచ్చినప్పుడు మనం తర్వాత టేస్ట్ చేద్దాం, మన ఇబ్బంది పెట్టడం ఆపేస్తా. దాని నుంచి మీ టీమే మనం దులేస్తున్నారు. ఓకే కూల్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారు, మా యొక్క టేస్టీ తేజాకి వచ్చి ఆసమ్ ఫుడ్ని ఎంజాయ్ చేసినందుకు. అండ్ మీ యొక్క జటాధర మూవీకి అయితే మేము అందరం వెయిట్ చేస్తున్నాం. నేనే కాదు, ఆల్మోస్ట్ మీరు రిలీజ్ అయిన తర్వాత మీ ట్రైలర్కి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ సోషల్ మీడియా మొత్తం పాజిటివిటీతో హోరెత్తిపోయింది. ఆ జటాధర టీజర్ ట్రైలర్ కన్నా ఎప్పుడైతే టైటిల్ లాంచ్ అప్పటి నుంచే ఒక కొత్త ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగింది ఈ మూవీ. అండ్ ఆ ట్రైలర్తో అది నిరూపించమైంది. రేపు 7వ తారీఖు చూసి దీన్ని బ్లాక్ బస్టర్ ఆల్రెడీ హరోమరతో మీరు నెక్స్ట్ లెవెల్ కొట్టేశారు. దానికి మించి బ్లాక్ బస్టర్ అవ్వాలని దట్టు ఇదేంటంటే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. అండ్ దట్టు సోనాక్షి సిన్హా గారు ఫస్ట్ టైం తెలుగులో కూడా యాక్ట్ చేశారు. చాలా అంటే చాలా కలయికలు దీంట్లో ఉన్నాయి. దానివల్ల ఈ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవంబర్ 7th అయితే జటాధర మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. తప్పనిసరిగా మనందరం వెళ్ళే సినిమా అయితే చూద్దాం. అన్న క్లోజ్ చేసే ముందు ఫైనల్గా మన ఆడియన్స్తో మీ మాటల్లో. అంటే సినిమా గురించి ఇందాక 3 పాయింట్స్ అడిగారు కదా. ఎస్ అన్న. 3 పాయింట్స్ కాదు, ఒకే ఒక పాయింట్ చెప్తాను. కథ వైజ్ చాలా చాలా ఫ్రెష్. ఇప్పుడు దాకా మన తెలుగు ఫిలిమ్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఫిలిమ్స్లో ఈ కాన్సెప్ట్ మీద సినిమా చేయలేదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. కథ విల్ బి ద హీరో. కథ నమ్ముకుని చేసాం. క్లోజ్ చేసిన జస్ట్ ఒకటి, నిజంగా మీకు లంకె బిందులు దొరికితే ఏం చేస్తారన్నా? నీకు తీసుకొచ్చేస్తా. అది జరగాలంటే ఫస్ట్ నాకు లంకె బిందులు దొరకాలి. దానికే తదాస్తారం అంటాను నేను. అదే ఫస్ట్ నాకు దొరకని. అదేనా మీకు దొరకడానికే తదాస్తాను. అదే ఫస్ట్ నాకు దొరికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ తదాస్తు బ్రేక్ కొడదాం. నేను ఫస్ట్ దానికి తదాస్తు ఇచ్చేసాం. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ముద్దపకాయ వస్తుంది. మాకు జటదారే లంకె బిందు. అంతేగా, జటాధర ఆమె లంకె బిందు దొరికింది దీనికి, అందుకే తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. అంతేగా. అంతే. మీకు లంకె బిందులు కావాలంటే జటదార చూడండి. 7వ తారీఖు, నవంబర్ 7వ తారీఖు చూడండి. లంకె బిందుల కోసం జటాధర కోసం చూడండి అన్న. ఓకే అన్న, క్లోజ్ చేసేటప్పుడు హౌ వాజ్ ద ఫుడ్ ఎలా ఉంది? కడలి ఫంటాస్టిక్గా ఉంది. మాకు జనరల్గా కొద్దిగా ఫస్ట్ వచ్చిన వెంటనే అడిగారు మీడియం స్పైసీయా, హెవీ స్పైసీయా అది అని చెప్పి. మన రేంజ్ స్పైసీలో ఉంది. సో కరెక్ట్గా సో ఐ లవ్ ఎవ్రీ ఐటమ్. ఎటు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ సమ్మోహనం, కడలి సమ్మోహనం కూడా. కడలి సమ్మోహనానికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మనం మర్చిపోకుండా ఇంకో పేరు పెట్టాలి. ఇంకో పేరు మన ఆడియన్స్ కూడా చాలా పని ఉంది. చెప్పేసాను వాళ్ళకి. అన్న ఎటు వచ్చింది కాబట్టి ముద్దపక్కకి ఒక స్పూన్ వేసేసుకుని క్లోజ్ చేద్దాం. దాని నుంచి అయిపోయింది అనుకుంటున్నావు. డబ్బా పిసియాచి గాడి, ఇది ఫుడ్ పిసియాచల్లే ఉంది. తేజగాడు అంటారా? అంతేనా? నాకు సినిమా స్టోరీ గుర్తొచ్చిందనే. ఎవరితో? నీది నేను ఇలా పెట్టి టేస్టీ తేజ పిసాచి అని పెడదాం. దాన్న ఒక 2 ముద్దలు వేసాయి. నెయ్యి అది నువ్వు సల్లినా పెట్టు పెట్టు పెట్టు. చాలు 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 చాలు. మీకు మాట ఇస్తున్నా, ఇదే లాస్ట్. ఏది నేను మాటలు నేను నమ్మలే కానీ నేను వద్దులే. పెరుగు లోచారు కూడా ఉంది. ఇక అది ఇక నేను బలవంతం చేయను. ఇక చాలు అదే డన్. ఇక లాస్ట్ ఇదే చెప్పేసాను. ఇంతే, ఇది అయిపోయింది. కావాలని సాయంత్రం మళ్ళీ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడిన తర్వాత వేస్ట్ అవుతుంది. మనకి ఎలాగో అలవాటు ఇంట్లో రాత్రి తినకపోతే పొద్దున అదే పెడతారు మనకి ఫ్రిడ్జ్లో పెట్టి.
అంటే మనం కూడా కంఫర్టబుల్గా తినేస్తాం అనుకో, ఎందుకు వచ్చింది గోల్ అని. మనకు ఉన్నట్టు రాత్రి ఏదో ప్రోగ్రామ్లు ఉంటాయి, మనం వండింది పక్కన పెడతాం కదా. ఏం ప్రోగ్రామ్ అన్న మామూలు రాత్రి? మీకేముంటాయి, మాకు అదే ఉంటాయి. అసలు అడిగాను తెలుసుకుందామని. అంటే గుడికి వెళ్తూ పూజలు చేస్తూ రాత్రి పూట అని శివరాత్రి రోజు వెళ్ళండి మళ్ళా అదే చెప్తాం మేము కూడా. కాదండి నన్ను అడుగుతారేంటి సార్, నేను మిమ్మల్ని కదా అడగాల్సింది. అదే నువ్వు నేను ఒకటే పడవలో ఉన్నావు అంటున్నా. అవునవును, తెనాలి పడవే. తెనాలి నుంచి వచ్చిన పడవే మన అందరిది. బా ఇది కూడా బాగుందనే. నచ్చిందే చూసావా? వద్దన్న తర్వాత కూడా ఫుడ్ పెడితే అది కూడా నచ్చింది అంటున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫుడ్. థ్యాంక్ యూ కడలి అన్న. క్లోజ్ చేసే ముందు ఆబ్వియస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్ట్ ఇది పర్లా, ఏదన్నా ఓపెన్గా ఇసుకిచ్చేవరా సో ఏదైనా అట్లాంటి ఉన్నా పర్లేదు, ఫీడ్బ్యాక్ తీసుకుంటా. నిజం చెప్పను అబద్ధం చెప్పను? నిజమే చెప్పండి అన్న, చెప్పేంత ఏం లేకపోయినా చేదో నన్ను అబద్ధం చెప్పాలన్నాను అప్పుడు. బట్ ఫ్రాంక్లీ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఓ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఉంది. థ్యాంక్ యూ అన్న. ఏదో హోటల్కి వచ్చినట్టుగా కూడా లేదు, ఎవరో సరదాగా మన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి తిన్నట్టు ఉంది. సో ఇది కట్ చేస్తావు కదా, నాకు తెలిసి గ్యాప్ కట్ చేస్తాను. కట్ చేయద్దు అంటే మాటలు రావట్లేదు అనమాట. మాటలు రావట్లేదు తీసుకోవచ్చు, వీటి గురించి ఏముందా చెప్పడానికి అనైనా తీసుకోవచ్చు. ఆ గ్యాప్ ఇచ్చిన దానికే అర్థం చేసుకుంటారు ఆడియన్స్, చాలా తెలియని వాళ్ళు. ఓకే అనండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చెప్తున్నా 7వ తారీఖు చాలా బాగుంది, హ్యాపీగా టేస్టీ తేజ. నిజంగా ఫ్రెండ్తో కలిసి భోజనానికి వచ్చినట్టుంది. ఇలాగే కంటిన్యూ చేయి. వాట్ ఐ లైక్ ఇస్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. ఫుడ్ ఎలాగో బాగుంటుంది, నీ ఎనర్జీ బాగుంటుంది. నేను ఫస్ట్ వచ్చిన వెంటనే చెప్దాం అనుకున్నా, చూద్దాం మళ్ళీ నేను కూడా ఒకసారి టెస్ట్ చేసి చెప్దామని చెప్తాను. ఎవరైనా టేస్ట్ చేసి చూద్దారు, నన్ను టెస్ట్ చేసాడు ఇక్కడ. టెస్టింగ్ చూసి టేస్టీ తేజ. దానండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో తగులుస్తూ అప్పటిదాకా మర్చిపోకుండా మీరు November 7 రిలీజ్ అవుతున్న జటాధర మూవీ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సుధీర్ అన్న ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. మీరు ఈ మూవీ తర్వాత ఇంకా మరిన్ని మూవీస్ చేసుకుంటూ పోవాలి. మీరు చేస్తున్న ప్రతి మూవీకి టేస్టీ కానీ గుర్తుంచుకోండి. రండి సరదాగా లంచ్ డిన్నర్ ప్లాన్ చేసుకుందాం, తినేద్దాం, అంతకు మించి ఇబ్బంది పెట్టినాం. కడలి సమూహం ఇవ్వండి అండ్ బాస్ నెక్స్ట్ అది చూద్దాం అట ఇంకా వస్తాలే అని చెప్పేశారు ఆయన. థ్యాంక్ యూ అన్న, బాయ్ బాయ్. బాయ్.